నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. మలయాళ బ్యూటీ అమలా పాల్ తన సినిమాతోనే కాకుండా వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఆమె నటించిన ఆడే చిత్రంలోని నగ్న సన్నివేశం గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ప్రస్తావించడం జరిగింది. ఇక 15 మంది మగవారి సమక్షంలో దుస్తులు లేకుండా నటించడం తనకు సవాల్ అనిపించిందని, ఆ సమయంలో వారిని తన భర్తలుగా భావించి నటించారని ఆమె వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మలయాళ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2009లో మలయాళ చిత్రం నీల తామరతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తమిళంలో మైనా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ చిత్రానికి గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డు సైతం అందుకున్నారు. ఇక తెలుగులో నాగ చైతన్య సరసన బెజవాడ చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత నాయక్, లవ్ ఫెయిల్యూర్, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది ఈ భామ. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని 2015లో పెళ్లి చేసుకున్న అమలాపాల్ 2 ఏళ్లు తిరగక ముందే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ 2003లో జగత్ దేశాయ్ అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుంది. వీరికి 2024 జూన్ 11న ఓ బాబు పుట్టగా ఇలాయ్ అనే పేరు పెట్టారు. రెండో వివాహం నాటికే తాను గర్భవతినని ఇటీవలే అమలాపాల్ చెప్పగా ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ రెండో వివాహం, ప్రసవం వంటి కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే నిర్మాతగా మారి నటిగాను మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది అమలాపాల్. అమలాపాల్ ని సినీ ఇండస్ట్రీలో డేరింగ్ హీరోయిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పాత్ర కోసం ఎంత సాహసమైన చేసేందుకు ఆమె వెనుకాడరు. సన్నివేశం డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకైనా సై అంటుంది ఈ భామ. అనడమే కాదు, ఓ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించి అందరినీ షాక్ గురి చేసింది. ఈ చిత్రం రిలీజ్ అయిన సమయంలో అమలాపాల్ పై ఎన్నో విమర్శలు కూడా వెలువెత్తాయి. అయినప్పటికీ వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు అమలాపాల్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ చిత్రం నాటి సంగతులను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆడై షూటింగ్ సమయంలో ఓ సన్నివేశంలో నగ్నంగా నటించాల్సి వచ్చిందని, ఈ విషయం గురించి నిర్మాత, దర్శకుడు నాతో ముందుగానే చెప్పారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ సన్నివేశం షూట్ చేసే రోజు వచ్చినప్పుడు కూడా నాకు చాలా భయం వేసిందని చెప్పుకొచ్చారు. ఎంతో ఒత్తిడికి గురయ్యానని, సెట్ లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుందో లేదో, ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తాయని ఆమె పంచుకున్నారు. ఇక నా పరిస్థితి అర్థం చేసుకున్న దర్శకుడు దానికోసం చర్యలు కూడా తీసుకున్నారు. సెట్ లో కెమెరామెన్ అండ్ లైట్ బాయ్ తో సహా కేవలం 15 మంది మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారంట దర్శకుడు. అయినప్పటికీ చుట్టూ 15 మంది మగాల మధ్య దుస్తులు తీసేసి నగ్నంగా నటించాలంటే నిజంగా సాధ్యమా? అందుకే ఆ సమయంలో వాళ్ళందరినీ నేను నా భర్తలుగా భావించాను. అందువల్లే ఎలాంటి బెరుకు లేకుండా నటించగలిగానని, నేను వాళ్ళందరినీ నమ్మకపోయి ఉంటే ఆ సన్నివేశం చేయగలిగే దాన్నే కాదు అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది అమలాపాల్. మరి మీరు కూడా అమలాపాల్ ఫ్యానా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.